బ్రేకింగ్ న్యూస్ ఏపీ నుంచి రాజ్యసభ రేసులో ప్రముఖ వ్యాపారవేత్త నాసా సతీష్ కు టీడీపీ నుంచి దాదాపు టికెట్ ఖరారైనట్లు తెలుస్తోంది. మోపిదేవి రాజీనామాతో ఖాళీ అయిన స్థానంలో సానా సతీష్ కు అవకాశం ఇచ్చారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి కాకినాడ లోక్సభ టికెట్ ఆశించారు. ఆ సీటు జనసేనకు కేటాయించడంతో సానా సతీష్ కు రాజ్యసభ ఇస్తామని టీడీపీ హామీ ఇచ్చింది. అయితే నాగబాబుకు ఆ స్థానం ఇస్తారంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. సానా సతీష్ ను రాజ్యసభకు పంపొద్దంటూ జనసేన ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. కాసేపటి క్రితం చంద్రబాబుతో జరిగిన భేటీలోనూ ఇదే అంశంపై పవన్ ప్రస్తావించినట్లు సమాచారం అందుతోంది. గత ఎన్నికల్లో తమకు వ్యతిరేకంగా పనిచేశాడని జనసేన నేతలు చెబుతున్నారు. అందులో భాగంగా సానా సతీష్ పై ఉన్న ఆరోపణలు తెరపైకిస్తున్నారు. సానా సతీష్ పై వైపే చంద్రబాబు మొగ్గు చూపుతున్నట్లు టీడీపీలో చర్చ జరుగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, రాజ్యసభ రేస్ లో ఏపీ నుంచి సానా సతీష్ ఉన్నారన్నట్టుగా ప్రచారం జరుగుతోంది కదా. మరి ఇందాక సీఎం, డిప్యూటీ సీఎం వాళ్ళిద్దరి భేటీలో కూడా ఈ ప్రస్తావన వచ్చిందా? పూర్తి డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే రాజ్యసభకు సంబంధించి కూడా రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాబోతుంటే ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్లో కోలాహలం ప్రారంభమైంది. మరొక వైపు ఉత్కంఠ కూడా కొనసాగుతోంది. ఎందుకంటే రేపటి నుంచి 10వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు గడువు ఉండటంతో టీడీపీ, బీజేపీ, జనసేన ఆశావాహుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక రాజ్యసభ స్థానాలకు సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన బేదా మస్తానరావు, మోపిదేవి వెంకటరమణ, ఆర్ కృష్ణయ్య రాజీనామా చేయడంతో ఈ 3 రాజ్యసభ స్థానాలకు సంబంధించి కూడా ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి కూడా రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇక గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించి కాకినాడ ఎంపీ స్థానం నుంచి టికెట్ ఆశించిన సానా సతీష్ పేరును తాజాగా తెలుగుదేశం పార్టీ తెర మీదకు తీసుకురావడం జరిగింది. అయితే ఆయన గత కొంతకాలంగా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి టికెట్ ఆశించారు. అయితే ఆ సమయంలో కాకినాడ ఎంపీ టికెట్ని కూడా జనసేన కేటాయించిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో జనసేనకి టికెట్ కేటాయించడంతో భవిష్యత్తులో మంచి న్యాయం చేస్తాము, అవకాశం ఉంటే రాజ్యసభ సీట్ ఇస్తామని చెప్పి అప్పట్లో చంద్రబాబు, లోకేష్ హామీ ఇచ్చినట్లు కూడా ప్రచారం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో లోకేష్కి ముఖ్య అనుచరుడిగా పేరున్న నేపథ్యంలో సానా సతీష్కి సంబంధించి రాజ్యసభ స్థానం ఇచ్చేందుకు అంటే మోపిదేవి వెంకటరమణ ప్లేస్ను అంటే 2026 వరకు కూడా దానికి సమయం ఉంది. ఆ రాజ్యసభ స్థానాన్ని సానా సతీష్కి ఇచ్చేందుకు చంద్రబాబు దాదాపుగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మధ్యాహ్నం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య జరిగిన భేటీలో కూడా ఇదే అంశానికి సంబంధించి కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్కి చెప్పినట్లు కూడా తెలుస్తోంది. అయితే చంద్రబాబు చెప్పిన అభిప్రాయానికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ కొంత అసంతృప్తి అయితే వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో కాకినాడకి సంబంధించి కూడా జనసేన పార్లమెంట్ ఎంపీ అభ్యర్థికి సంబంధించి కూడా వ్యతిరేకంగా పనిచేశారు. ఆయన ఇండైరెక్ట్గా ఓడించాలని చెప్పి కూడా ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో అతనికి టికెట్ రాజ్యసభ స్థానం ఇవ్వద్దంటూ కూడా జన సైనికులు చంద్రబాబుపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. చంద్రబాబు కూడా ఇదే అంశానికి సంబంధించి కూడా దాదాపుగా సానా సతీష్కే రాజ్యసభ స్థానం ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడంతో జన సైనికులు ఏదైతే గత కొంతకాలంగా ఆయన టీడీపీ పేరుతో ఏదైతే జనసేనకు సంబంధించి చేసిన ఇబ్బందులు, ఆయన చేసిన పలు అక్రమాలకు సంబంధించి కూడా ఒక్కొక్కటి కూడా వెలుగులో తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో సానా సతీష్కి దాదాపుగా రాజ్యసభ స్థానం ఇవ్వాలని చెప్పి టీడీపీ, చంద్రబాబు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో జన సైనికులు ఏ రకంగా వ్యవహరించబోతున్నారు, ఏం జరగబోతుంది అనే ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. అయితే మధ్యాహ్నం జరిగిన భేటీలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ చెప్పిన సమయంలో పవన్ కళ్యాణ్ ఏ రకంగా స్పందించారు, ఆయన అభిప్రాయం ఏ రకంగా ఉంది అనే ఉత్కంఠ కూడా మరొక వైపు అయితే కొనసాగుతూ ఉంది. ప్రియా, శివ, అయితే ఈ సతీష్ కి సంబంధించి పవన్ కళ్యాణ్ చెప్పిన అభిప్రాయాన్ని చంద్రబాబు ఎంత మేరకు తీసుకున్నారు? అంటే చంద్రబాబు ప్రస్తుతానికి సానా సతీష్ వైపే మొగ్గు చూపుతున్నారని తెలుస్తున్న నేపథ్యంలో అంటే పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారు అని చెప్పినా కూడా సతీష్ వైపే ఎందుకు మొగ్గు చూపుతున్నట్లు అభిప్రాయపడాలంటారు? అంటే ప్రియా, మొత్తం మీద చూసుకుంటే అంటే జనసేన, టీడీపీకి సంబంధించి కూడా చాలా చోట్ల భేదాభిప్రాయాలు ఉన్న పరిస్థితి కనిపించింది. గత ఎన్నికల్లో కొన్ని చోట్ల ఒకరిపై ఒకరి భేదాభిప్రాయం జరిగింది. తాజాగా కాకినాడకి సంబంధించి కూడా ఎంపీగా ఎవరైతే అభ్యర్థి ఉన్నారో, జనసేన ఎంపీ ఉన్నారో, ఆయనపై కూడా కాకినాడ జిల్లాకు సంబంధించిన పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు వరుసగా కూడా ఫిర్యాదు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.
సో ఈ నేపథ్యంలో వివాదాలు అనేది సర్వసాధారణంగా ఉండే పరిస్థితి. ఎందుకంటే 3 పార్టీలు కలిసి పోటీ చేసే సమయంలో కొంతమందికి టికెట్ రాకపోవటం, మరి కొంతమంది టికెట్ త్యాగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడటం, మరి కొంత రకరకాల కారణాలు ఉంటాయి. సో ఈ నేపథ్యంలో ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించి గతంలో ఏదైతే ప్రతిపక్ష సమయంలో సానా సతీష్ కొంత అండగా ఉన్నారనేది టీడీపీ నేతల్లో ఒక అభిప్రాయంగా కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో సానా సతీష్కి గతంలో పార్లమెంటు స్థానం నుంచి టికెట్ ఇవ్వాలని చెప్పి అనుకున్నా కానీ జనసేనకి వెళ్ళిపోయిన నేపథ్యంలో అప్పుడు హామీ ఇచ్చారు కాబట్టి ఇచ్చిన హామీ మేరకు రాజ్యసభ స్థానం ఇవ్వాలనేది టీడీపీ నేతల ఆలోచనగా కనిపిస్తూ ఉంది. సో దాదాపుగా చూసుకుంటే వాస్తవానికి ఈ రాజ్యసభ స్థానాన్ని జనసైనికు సంబంధించి నాగబాబుకి ఇచ్చేయాలని చెప్పి కూడా మొదట్లో విస్తృతంగా ప్రచారం జరిగింది. కానీ తాజాగా సానా సతీష్ పేరు తెరకి రావడంతో కూడా జన సైనికులైతే కొంత అయోమయానికి గురైన పరిస్థితి కనిపించింది. అయితే చంద్రబాబు అయితే ఖచ్చితంగా పార్టీ కోసం త్యాగం చేశారు. అప్పుడు టికెట్ త్యాగం చేసిన వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తానని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పారు. నామినేటెడ్ పోస్టుల విషయంలో కానీ లేకపోతే మిగిలిన పోస్టుల విషయంలో కానీ ఎవరైతే టికెట్లు లభించలేదో వారికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తానని చెప్పి చంద్రబాబు అనేక సందర్భాల్లో చెప్పారు. సో దానిలో భాగంగానే సానా సతీష్ కాకినాడ ఎంపీ స్థానాన్ని జనసేనకి త్యాగం చేశారు కాబట్టి ఇప్పుడు రాజ్యసభ స్థానం ఇవ్వాలనేది చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు కూడా మనం భావించాలి. ప్రియా. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.